ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా మెయిన్లీ ఐపీఎల్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎప్పుడూ లేదు, ఇన్ని సంవత్సరాల్లో ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇది రుచి చూడడం అయితే జరిగింది. సో ఐపీఎల్ 2025 ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ని రద్దు చేస్తూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అది మెయిన్లీ ఎందుకు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రీసెంట్గా పహల్గం దాడి జరిగిన తర్వాత మన దేశం ఎంతగా నష్టపోయింది. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులుగా. సో దాన్ని ఖండిస్తూ తిరిగి ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ని చేతపట్టి ఉగ్రవాదుల్ని హతమార్చే ప్రయత్నం చేసి మన ఇండియా అందులో సక్సెస్ అయింది. దానికి తిరిగి వాళ్ళు ఏదో ఒక తిప్పికొట్టాలనే ఆలోచనలో అయితే పాకిస్తాన్ ఉన్నారని తెలుస్తుంది. సో ఆ ఉద్దేశంలో వాళ్ళు ఆల్రెడీ లేదు మేము దీన్ని తిరిగి ఇచ్చేస్తాము, ఎందుకంటే మా మీద ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంలో అయితే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ సెకండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు మిస్ వరల్డ్ ఏవైతే పోటీలు ఉన్నాయో అవి కూడా మన హైదరాబాద్లోనే నిర్వహించడం జరుగుతుంది. సో వాటిలోనే ఆల్రెడీ ఏం జరుగుతుందా, ఎటు నుంచి ఏ అపాయం వస్తుందా అని చెప్పేసి చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఏమన్నా జరిగితే ఇప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాళ్ళతో పాటు మిగతా దేశ ఆటగాళ్ళు కూడా మన ఇండియాలో ఉండి ఈ గేమ్లో ఆడటం జరుగుతుంది. సో దాని నుంచి తప్పించుకోవడానికంటే ఎవరైతే మనల్ని నమ్మొచ్చారో వాళ్ళకి హాని కలగకుండా, అండ్ దాంతోపాటు ఏదైనా జరిగినా మనం తిరిగి మళ్ళీ తీసుకోలేని పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా అయితే ఈ ఐపీఎల్ 2025లో జరుగుతున్న మ్యాచ్ల్ని ఇప్పుడు రద్దు చేశారు. ఒకవేళ శాంతి భద్రతల్ని చూసుకొని రేపొద్దున కానీ ఇలాంటి ఏం జరగకుండా యుద్ధాలు అవి ఆగేటట్లయితే, అంటే ఎటువంటి ఇలాంటి తీవ్రమైన పరిస్థితి లేదు అన్నప్పుడు తిరిగి ప్రారంభిస్తారని చెప్పేసి బీసీసీఐ ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మేబీ ఇది ఖచ్చితంగా ఐపీఎల్ ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చేదు వార్తే. కానీ మనకు ఆట కంటే ముఖ్యం వాళ్ళ భద్రత. మనల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు అంటే మనం అంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతోపాటే ఏ చిన్న ప్రమాదం జరిగినా తిరిగి దాన్ని తీసుకోలేమన్న ఉద్దేశంలోని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ నిర్ణయంపై మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.